పాలతో మొత్తం లెక్క ఇప్పటి వరకు 34 లీటర్లు. రాసుకుంటున్నానులే సీతక్క. రాసుకోవడం కాదు నాయుడు, ఇంటద్ది కట్టాలి. నువ్వు డబ్బులు ఇస్తే. ఓ దానికే ఉంది, నీ డబ్బులు నీకు ఇవ్వడానికి ఉంది సీతక్క. నేనేమన్నా దాన ధర్మం ఇస్తున్నానా ఏంటి? సీతమ్మా, నిన్న మొన్న రాలేదేంటి? ఒంట్లో బాలేదమ్మాయి, అందుకే రాలేదు. అరే, ఒళ్ళు వేడిగా ఉందే, ఇవాళ కూడా రెస్ట్ తీసుకోలేకపోయావా? రోజు రెస్ట్ తీసుకుంటే ఇల్లేలా గడుస్తుంది చెప్పు, అందుకే వచ్చాను. ఏంటో సీతక్క, 2 కూతుళ్ళు కష్టపడి పెంచుకొస్తున్నావు. పైగా నీ మొగుడు తాగుబోతూ తిరుగుబోతూ. అలాంటి వాడితో ఎలా వేగుతున్నావో నాకు తెలియడం లేదు. నీకు మీ అమ్మ సీతమ్మ అని పేరు పెట్టినందుకే ఇన్ని కష్టాలు వచ్చాయేమో అనిపిస్తోంది. నేను అదే అనుకుంటున్నానమ్మాయి. అయినా ఇంకా ఎన్నాళ్లే, ఈ సంవత్సరం పెద్దమ్మాయి చదువు అయిపోద్దిగా, దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడే పనికి పెడతాను. నా చెవులో చుట్ట నీ నోట్లో ఎట్ట ఇక్కడ ఆపు తప్పించుకోరా. రే మిషన్ కొట్టి తాతారా, టీ కొట్టి తెమ్మనాయుడు, మిఠాయి కొట్టి తిరుపతి, మంగళ షాప్ మీరయ్య, నేదునూరు లింగరాజు, గౌడి రామలింగేశ్వరరావు, రే సరస అబ్బేసు, తరపట్ల సూర్యుడు, గౌడి గంగరాజు, గుత్తి గురవయ్య, వారు గుడ్డు గోవిందం అందరూ వచ్చి తప్పించుకోండి. చూడండి రా, మన ఊరి పేరు ఇంగ్లీష్ పేపర్ లో పడిపోయిందిరా. మన ఊరి పేరు పేపర్లో ఎందుకు పడిందిరా? ఎందుకైతే మన పేపర్ ఏదో అదొప్పని చేసి ఉంటాను. మక్కలెనకొచ్చి బొక్కలు తోసి పొట్టుతో సహా మరి చేసి ఉంటారు. మీరా, మన సీతక్క కూతురు అమృత ఎంసెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయింది. బంగారు బిళ్ళ కూడా ఇస్తారంట. ఏంటి, గోల్డ్ మెడల్ ఇస్తారా? అవునక్క, రేపు టీవీ వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి వస్తారు చూడు. ఈ రోజు మన ఊరు పేరు పేపర్ లో పడిన శుభ సందర్భంగా ఇవాళ కొట్టుకు సెలవు. 6 నెలలైంది, అప్పు పెట్టమని డబ్బిచ్చి చావరు. నమస్తే, నా పేరు అమృత. ఎంసెట్ బైపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. మేడం, ఏ కాలేజీలో మెడిసిన్ చేద్దాం అనుకుంటున్నారు? సారీ, నాకు మెడిసిన్ చేసే ఉద్దేశం లేదు. అదేంటి, ఎంసెట్ ఫస్ట్ ర్యాంక్ రాయండి, ఎంబీబీఎస్ చదవరా? ఇప్పటికే మా అమ్మగారు నన్ను ఎంతో కష్టపడి చదివించారు. మాది చాలా పేద కుటుంబం. నన్ను ఇంకా చదివించే ఆర్థిక స్తోమత వాళ్ళకి లేదు. ఇక్కడితో నా చదువు ఆపేసి ఏదైనా ఉద్యోగం చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇంత కష్టపడి చదివి ర్యాంక్ తెచ్చుకున్న మీ శ్రమ వృధా కావాల్సిందేనా? తప్పదు. సముద్రం అంతా నీళ్లున్నా తాగడానికి గుక్కెడు పనికిరా ఉంటారు. అలా మనకెన్నో ఆశలున్నా కలిసొచ్చే అదృష్టం మాత్రం కొందరికే ఉంటుంది. ఇప్పుడు మన దొరబాబు గారు కుమారి అమృతని సత్కరిస్తారు. మీ అందరికీ నమస్కారం. ఈ రోజు మన ఊరికే చాలా గొప్ప పేరు వచ్చిన రోజు. ఆ పేరు తెచ్చిన మన అమృతని మీ అందరి ముందు మనసారా అభినందిస్తున్నాను. ఇంత గొప్ప తెలివితేటలున్న అమృత చదువు ఇక్కడితో ఆగిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే డబ్బున్నవాడు వాడి ఊళ్ళో మాత్రమే గౌరవింపబడతాడు. పవర్లో ఉన్నవాడు ఆ పవర్ ఉన్నంత వరకే ప్రేమించబడతాడు. కానీ చదువుకున్నవాడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా 10 మంది చేత పూజింపబడతాడు. కాబట్టి అమృతని డాక్టర్ కోసం చదవమని కోరుతూ ఆమె చదువుకయ్యే ఖర్చంతా నేనే భరిస్తానని మీ అందరి ముందు మాటిస్తున్నాను. నువ్వు అసలు ఏమనుకుంటున్నావురా? ఏంటి బామ్మ? ఏంటి బామ్మ, కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. 1 పైసా కూడా ఇవ్వను. వెళ్ళి ఆ పిల్లతో ఏం చెప్పుకుంటావో చెప్పుకో. అయితే 10 మంది ముందు మాటిచ్చాను అన్నమాట తప్పంటావా? మాట కోసం లక్షలు తగలెడతావా? లక్షలా? డాక్టర్ చదవడానికి లక్షలు అవుతాయని ఎవరు చెప్పారు బామ్మ? ఒరే సత్యపండు, అమ్మా, డాక్టర్ చదవడానికి ఎంత అవుతుందిరా? ఒక కాగితం ముక్క మీద డాక్టర్ అని రాసి ఎవరికి చూపించినా చదివేస్తారు. చదువు రాకపోతే గుడ్లు తేలేస్తారు. దానికి ఖర్చే ఉంది. నీ ముఖం తగలేసినట్టుంది. డాక్టర్ చదవడానికి ఎంత డబ్బు ఖర్చు అవుద్ది? అదేరా, పట్నంలో మీ పెద్దల్లి కొడుకు డాక్టర్కి చదివాడు. ఎంత ఖర్చు అయింటుంది? ఓ 50-60 వేలు అయింటుందా? 50-60 వేలేనా? అంతే. సంవత్సరానికి మన గేదెలకు పెట్టి తౌడంత అవుద్ది. ఇదిగో 60 వేలకు ఎక్కువ అయితే మాత్రం ఒప్పుకోను. 60 వేలకి 1 రూపాయి ఎక్కువైనా నువ్వు ఒప్పుకోవద్దు, చదివించద్దు, సరేనా? అయితే సరే. ఓకే. అమ్మయ్యా. దొరబాబు, బామ్మకి అబద్ధం చెప్పావు ఎందుకని? నాకు తెలిసి డాక్టరీ చదవాలంటే లక్షల్లో మాటే కానీ వేలల్లో కాదు. దొరబాబు, ఆ అమ్మాయిని డాక్టర్ చదివించాల్సినంత అవసరం మీకు ఉందంటారా? ఉందిరా, చాలా అవసరం ఉంది. అన్నదానం, రక్తదానం, నేత్రదానం మనల్ని 3 జన్మలు కాపాడతాయి. ప్రాణదానం 7 జన్మలు కాపాడుతుంది.
అదే విద్యాదానం మనల్ని జన్మజన్మలకే కాపాడుతుంది. మనకున్నది లేని వాళ్ళకిస్తే మనకి లేనిది ఆ దేవుడు మనకిస్తాడ్రా. ఈ తలుపోటు అమ్మా ఏంటే అమ్మా అమ్మా దొరబాబు గారు వస్తున్నారమ్మా. అమ్మా దొరబాబు గారు తాగడానికి ఏమైనా? ఆయన మన కొంపలో ఏం తాగుతారే పిచ్చి మొహమ. రండి బాబు రండి, లోపల రండి. రండి కూర్చోండి. కూర్చో బాబు. వీడో తెంగర వెధవ, ఎప్పుడూ ఇంతే. ఆ కుర్చీలో లాగా స్టైల్ గా కూర్చుందారనుకున్నాను, జారుద్దని నాకేం తెలుసు. అక్క, అమ్మాయి చదువు కోసం ప్రస్తుతం 1,00,000 రూపాయలు ఉంచు. తీసుకోక. పర్వాలేదు, తీసుకో. చూడక, నేను అమ్మాయిని చదివిస్తానని 10 మంది ముందు మాటిచ్చాను. ఖచ్చితంగా చదివించి తీరుతాను. కానీ నేను ఎంత ఇస్తున్నానో ఎప్పుడు ఇస్తున్నానో అన్న విషయం మాత్రం నీకు నాకు తప్ప మూడో కంటికి తెలియకూడదు. మూడో కన్నంటే ఇక్కడ 5 రెళ్ళు 10 కళ్ళు ఉన్నాయి. మూడో కంటికంటే బామ్మకని క్లియర్ కట్ గా చెప్పేంటి? అదేలేరా. అమృత, నువ్వు చక్కగా చదువుకుని పెద్ద డాక్టర్ అయి ఈ ఊరికి మంచి పేరు తీసుకురావాలి. అదే నా ఆశ. అలాగేనండి. నిజంగా మీరు చేసిన సాయం ఎన్ని జన్మలెత్తినా మర్చిపోలేను. అంత మాట అనంతు. నేను చేస్తున్న సహాయం ఆవేశంతో కాదు, మంచి ఆశయంతో. చూడు, దేవుడు చదువుకునే అదృష్టం అందరికీ ఇవ్వడు. నువ్వు రేపు కష్టపడి చదువుకున్నావంటే నా అంత డబ్బు సంపాదించుకోగలవు. కానీ నాకున్న డబ్బుతో నేను ఎంత కష్టపడ్డా నీ ఎంత చదువుకోగలనా? చదువుకోలేను. అది సరేగాని కాలేజీకి ఎప్పుడు వెళ్తున్నావు? మంచి రోజు చూసుకునే వెళ్తాం బాబు. అయితే ఆ రోజు సత్తుపడిని తోడిచి పంపిస్తాను. వెళ్ళొస్తానక్క. వస్తాను. మీ గ్లాస్ మీకు ఇచ్చేసానమ్మా, వస్తాను.